బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్లో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో బీసీజేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కలిసి బంద్లో పాల్గొని శనివారం సక్సెస్గా నిర్వహించారు. బీసీజేఏసీ నాయకులు కందుకూరు రాజ్కుమార్, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, వివిధ రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాల నాయకులు, కుల సంఘాలు ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తాండూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, దారా సింగ్, బీసీ నేత కందుకూరు రాజ్కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజుగౌడ్, శుభప్రద్ పటేల్, బీజేపీ నేత రమేష్ కుమార్ తదితరులు మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. మరోవైపు బంద్తో డిపోలకే బస్సులు పరిమితమైనాయి. బంద్లో పాల్గొన్న అన్ని పార్టీల నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రపతి దగ్గర పోయి ప్రయత్నం చేద్దామని చెప్పినాం. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం అయినా మనం కోర్టు పరంగా చూద్దాం. అది ఇబ్బందికరమైనటువంటి విషయం అని తెలుసు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ 50% దాటరాదని చెప్పి పార్లమెంట్లోనే అమెండ్మెంట్ అయ్యింది, కాన్స్టిట్యూషన్లో అయ్యింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. ఆ జడ్జిమెంట్ ఏది కావాలంటే అది ఖచ్చితంగా పార్లమెంట్లో అమెండ్మెంట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కావాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినాం. హైకోర్టులో కూడా ఒక మంచి అడ్వకేట్లను పెట్టి వాదించడం జరిగింది. దురదృష్టవశాత్తు హైకోర్టులో మనం వీగిపోవడం జరిగింది. అయినా మనం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మనకు ఎంత మంచి లాయర్లను పెట్టినా అక్కడ కూడా కోర్టు తిరస్కరించడం జరిగింది. అయినా మనం ఆ రోజు మాట ఇచ్చినాం. ఖచ్చితంగా మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన పిసిసి అధ్యక్షుడు కానివ్వండి, ఆ మాటకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు మనం పోరాడదాం. ఈ రోజు ఏదైతే బీసీ సంఘాలు వాళ్ళు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించారో దానికి కాంగ్రెస్ పార్టీగా మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు కులగణన అనేది 57% ఈరోజు తెలంగాణలో ఉన్నారని చెప్పి చేసిందే మనము, బీసీలకు తెలియజెప్పిందే మనము. మన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఈ మీటింగ్ కూడా బంద్ సక్సెస్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి మాకు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దాని ఆదేశానుసారం ఈరోజు అదొక్కటే కాదు, ఈరోజు మనమందరం కూడా గ్రహించుకోవాలా. ఏబిసిడికి ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదేవ్ గారు ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు. చావు నోట్ల తల పెట్టి కూడా